ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 17వ వచనం. యెహోవాయే నీ దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గముల యందు నడచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి విందుననియు. దేవునికి స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. చేతుల పైకెత్తి చెప్పండి హల్లెలూయా. పురుషులు యవనస్తులు చెప్పాలి హల్లెలూయా. ఆయన మార్గములు యందు ఉండాలి. ఇశ్రాయేలీలట దేవునికి ఒక మాట ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? ఎర్ర సముద్రమును దాటి ఐగుప్తు బంధకాల నుండి విడిపించబడిన తర్వాత దేవునికి ఒక మాట ఇచ్చారంట. అది ద్వితీయోపదేశ కాండములో మోషే ఇశ్రాయేలీలకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటా నిబంధన అంటే, అయ్యా నీ మార్గములు యందు మేము నడుస్తాం. ఎట్లా నడుస్తాం? నీ మార్గములు యందు నడుస్తాం. ఆయన మార్గంలో నడవటం అంటే ఏంటి అంటే పక్కనే మీకు కనబడుతుంది. ఆయన కట్టడలని, ఆజ్ఞలను, విధులను అనుసరించటం. వాట్ ఇస్ ద వే ఆఫ్ గాడ్? దేవుని మార్గాలు ఎట్లా ఉంటాయి నీకు ఎలా తెలుస్తాయి? దేవుడు నడిపించే మార్గాలు ఎలా ఉంటాయి నీకు ఎలా తెలుస్తుంది? ఆయన ఆజ్ఞలు, నిబంధనలు, ఆయన ఏవేవైతే ఇచ్చారో శాసనాలన్నీ చదివినప్పుడు మనం నిశ్చయంగా దారి తొలగిపోకుండా ఆయన మార్గాల్లోనే నడుస్తాం. ఆయన మార్గముల యందు నిలుస్తాం, నడుస్తాం. మన జీవితాల్లో ఎందుకని మనం లేకపోతున్నామంటే ఆయన మార్గాల్లో నడవలేకపోవడం వల్లనే. ఒక వ్యక్తి ఫలించిన జీవితాన్ని మీరు చూసినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆశీర్వదించబడినటువంటి తీరు తెన్నులు మీరు చూసినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే అతడు దేవుని ఆజ్ఞల మార్గంలో నడుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీలతో ఏం అడగట్లా. నేనేం అడుగుతున్నాను? ఆస్తులు అడుగుతున్నానా? ఐశ్వర్యాలు అడుగుతున్నానా? వెండి అడుగుతున్నానా? బంగారం అడుగుతున్నానా? నా శాసనాలని గైకొనమనే కదా. దేవుడు ఏం అడుగుతున్నాడంటే ఆయన శాసనాలను గైకొనమనే కదా. ఈరోజు చాలామంది క్రైస్తవులకి ఆజ్ఞలు ఏమవుతున్నాయి అంటే భారం అయిపోతున్నాయి. కానీ యేసయ్య చాలా స్పష్టంగా చెప్పాడు, నా కాడి చాలా సులువు. నిజంగా నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు ఎట్లా ఉంటాయి? చాలా సులువు. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే ఆ వ్యక్తి చెప్పిన పని చేయటం మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తి అంటే మనకి ఇష్టం లేనప్పుడు ఆ వ్యక్తి చెప్పిన చిన్న పని అయినా మనకు భారం అని అనిపిస్తుంది. ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞల్లో నడవాలి, మార్గంలో నడవాలంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి. దేవుని ఆజ్ఞల్లో పాటించాలంటే ఆయనను ప్రేమించే మనస్సును సంపాదించుకోవాలి. దేవుని ప్రేమించాలి అంటే లోకం మీద ఉన్న మమకారం, ప్రేమ చావాలి. అప్పుడు దేవుని మీద ప్రేమ కలుగుతుంది, ఆయన ఆజ్ఞల మీద ఆశ కలుగుతుంది. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆయన మార్గాల్లో మనం నిలుస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి మన జీవితంలో అంటే ఆయన మార్గాల్లో, ఆయన మార్గముల యందు మనం నిలవాలి, నడవాలి. ఈరోజు కొన్ని మార్గాలు మీకు చెప్తా ఉన్నప్పుడు దేవుని మార్గాలు ఎట్లా ఉంటాయో మీకు అర్థమైపోద్ది. ప్రత్యేకించి నేను దేవుని మార్గాలు ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి అని మీకు చెప్పను. అయితే కొన్ని మార్గాల గురించి నేను మీకు బోధిస్తూ ఉన్నప్పుడు దేవుని మార్గాలు ఎలా ఉంటాయో మీరు అర్థం చేసుకోగలుగుతారు. బైబిల్లో దేవునికి అసహ్యమైన కొన్ని మార్గాలు ఉన్నాయి. దేవునికి అసహ్యతను పుట్టించే మార్గాలు నీకు అర్థమైతే దేవుడు ప్రేమించే మార్గాలు కూడా నీకు అర్థమవుతాయి. ఒకసారి యోబు గ్రంథానికి రండి, 21వ అధ్యాయాన్ని తీయండి. నేను చదువుతాను వినండి 13 నుండి. నేను చదువుతాను వినండి 13 నుండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళమునకు దిగిపోదురు. వారు నీ మార్గములు గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మను విడిచి పొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయన సేవించుటకు సర్వశక్తుడకు వాడు ఎవడో, మేము ఆయన గురించి ప్రార్థన చేయుటకు మాకేమి లాభం కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమం వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక. ఆమేన్. యోబు తన భక్తి జీవితంలో ఒక మార్గాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అలాంటి మార్గాలు నాకు ఉండొద్దయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటా మార్గం అంటే భక్తిహీనుల మార్గం. ఏ మార్గం చెప్పండి? భక్తిహీనుల మార్గం. యోబు ఏమని కోరుకున్నాడు తెలుసా? అయ్యా ఈ భక్తిహీనుల మార్గం నాకు దూరమగునుగాక.
భక్తిహీనులు అనే వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ మార్గాలు ఎట్లుంటాయని మనం ఆలోచన చేస్తే యోబు చాలా స్పష్టంగా వ్రాసాడు. అదేంటయ్యా అంటే, వాళ్ళు అంటారంట, నీ మార్గాల గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నువ్వు మమ్మల్ని విడిచిపో అని దేవునితోనే చెప్తారట. మేము సేవించుటకు సర్వశక్తుడు ఎవడో, మేము ఆయనకు ప్రార్థిస్తే మాకేం లాభం కలిగింది? ఈరోజు చాలామంది జీవితాల్లో ఇలాంటి వ్యక్తులు తారసపడతా ఉంటారు. వాళ్ళు అన్యుల్లోనే కాదు, స్వజనుల్లో కూడా ఉంటారు. విగ్రహారాధికుల్లోనే కాదు, పుట్టు క్రైస్తవుల్లో కూడా ఉంటారు. పుట్టు క్రైస్తవుల్లోనే కాదు, లోతుగా ఎదిగిన క్రైస్తవులు కూడా భక్తి మార్గాలు విడిచిపెట్టిన తర్వాత వారి నోటిలో నుండి వచ్చే మాటలు ఎట్లా ఉంటాయి అంటే, మేము దేవుణ్ణి ఆరాధించాం, మాకేమైంది? ప్రార్థన చేసాం, ఆయన మాకేం చేశాడు? మందిరానికి వెళ్ళాం, మేమేం దీవించబడ్డాం? కానుకలు ఇచ్చాం, ఆయన మమ్మల్ని ఏం ఆశీర్వదించాడు? మాకు కీడే కలిగింది, మేలు కలగలేదు. ఆయన్ని ప్రార్థించాల్సిన అవసరం మాకు లేదు, మందిరానికి వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు. అసలు మేము ప్రార్థిస్తే మాకేం లాభం కలిగింది? మమ్మల్ని విడిచిపెట్టు అని దేవుణ్ణే కోరుకుంటారట. ఒక వ్యక్తి భక్తిహీనత స్థాయి ముదిరినప్పుడు దేవుని ప్రేమ, దేవుని కనికరం, దేవుని కృప, దేవుని వాత్సల్యం, దేవుని తోడు అసహ్యం అయిపోయి వాళ్ళంట దేవుని తోడునే అసహించుకొని, నీవు మమ్మల్ని విడిచిపెట్టు పో. వాళ్ళు ఎట్లా ఉంటారు అది చూసినప్పుడు మీరు కంగారు పడద్దు. వాళ్ళ జీవితాల్లో ప్రార్థన లేకపోయినా, దేవుని గురించిన జ్ఞానం వాళ్ళకి అక్కర్లేకపోయినా, ప్రార్థిస్తే మాకేం లాభం కలుగుతుందని ప్రశ్నించినా, సర్వశక్తుడు ఎవడు అని దూషించిన, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళు అని దేవునే ద్వేషించిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? 13వ వచనంలో చూస్తే వాళ్ళు శ్రేయస్సు కలిగి ఉంటారట. ఎట్లుంటారు? మంచి బంగ్లాలు ఉంటాయి, మంచి కార్లు ఉంటాయి, ఇంటి నిండా సంతానం ఉంటుంది, వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి, అవసరమైతే విదేశాలు కూడా వెళతారు. వాళ్ళకి లేనిదంటూ ఏది లేదు, కొదువు లేని జీవితం, చాలా సంతృప్తికరమైన, లోకంలో సంతృప్తికరమైన జీవితం, సంతోషము కలిగిన జీవితం, శ్రేయస్సు కలిగిన జీవితం. అయినా వాళ్ళకి ఏమి లేదు. దెర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయము కానీ భక్తి కానీ లేదు. ఇలాంటి వ్యక్తులు మీరు చూసినప్పుడు మీరు కంగారు పడద్దు, విశ్వాస భ్రష్టులు కావద్దు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమోనని తికమక పడద్దు. ఒక వ్యక్తి మేడలు ఉన్నంత మాత్రాన, మిద్దెలు ఉన్నంత మాత్రాన, కారులు ఉన్నంత మాత్రాన, పిల్లలు ఉన్నంత మాత్రాన, వాళ్ళకి కొదువు ఏది లేదు అన్నంత మాత్రాన, వాళ్ళ జీవితాల్లో చాలా సంతోషంగా గడుపుతున్నంత మాత్రాన వారి జీవితాలు నిజంగా దేవుని భయం ఉన్నట్టు కాదు. కొంతమంది శ్రేయస్సుగా గడుపుతూ దేవుని ద్వేషించే వాళ్ళు ఉన్నారట, కానీ వాళ్ళు క్షణమాత్రములోనే పాతాళానికి దిగిపోతారు. ఇలాంటి వాళ్ళని యోబు చూసినప్పుడు ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, వీళ్ళను చూసి నేను ఎక్కడ కంగారు పడకూడదయ్యా, భక్తిహీనుని కావద్దయ్యా, ఈ భక్తిహీనుని మార్గములు నాకు దూరమగునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను అంటాను, ఇలాంటి వ్యక్తులు నీకు తారసపడినప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి ప్రార్థన నువ్వు చేయగలవా? నీకు ప్రేరణ ఎవరు? స్ఫూర్తి ఎవరు? నేను మండించేది ఎవరో? నీ జీవితాన్ని ప్రభావితం చేసేది ఎవరో? భక్తుడా, భక్తిహీనుడా? నేటి సంఘంలో అనేక మంది విశ్వాసులు ఎవరి చేత ప్రభావితం చెందుతున్నారంటే భక్తిహీనులు. అందుకనే మొట్టమొదటి కీర్తనలో వ్రాయబడిన మాట ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున, నిలువక అపహాసకులు కూర్చుండ స్థలమున కూర్చుండక యెహోవా, ఇక నేను అంటే దాన్ని క్లుప్తంగా చెప్పాలంటే, యెహోవా మార్గములలో నడుచువారు ధన్యులు. ఎవరి చేత ప్రేరేపించబడుతున్నావు? నీ మార్గాలు ఎవరి చేత డిజైన్ చేయబడుతున్నాయి? ఎవరు నిర్దేశించిన మార్గాల్లో నువ్వు నడుస్తున్నావు? ఇలాంటి మార్గాలను చూసినప్పుడు నీ హృదయంలో కలగాల్సిన ప్రార్థనే కానీ భయమే కానీ ఏమై ఉండాలంటే, ప్రభువా, నీ భక్తిని నేను విడిచిపెట్టకూడదు, ప్రభువా, నేను భక్తిహీనుని కాకూడదు నాయన, భక్తిహీనుని మార్గాలు నాకు అసహ్యంగా మారాలయ్యా, భక్తిహీనుని మార్గములలో నేను బ్రతకకూడదయ్యని యోబు ప్రార్థించినట్లుగా ప్రార్థించాలి. భక్తిహీనుడి మార్గాలు ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తాయి అంటే, ఈ మాట చదువుతున్నప్పుడు మీకు ఏదైనా గుర్తొచ్చిందా? వారు క్షణమాత్రంలోనే పాతాళంలోకి దిగిపోతారన్న మాట చదివినప్పుడు మీకు ఏం గుర్తుకొచ్చింది? ఆసాపు
73వ కీర్తనలో ఆయన కూడా భక్తిహీనుల క్షేమం తన కంటబడినప్పుడు పరిశుద్ధంగా ఉండడం అనవసరం, ప్రార్థన చేయడం అనవసరం, మందిరానికి పోవడం అనవసరం, సమర్పణ కలిగిన జీవితం అనవసరం, దేవునిలో ఎదగడం అనవసరం. మీరు ఇంటికి వెళ్ళి 73వ కీర్తన చదువుకోండి. అన్నీ అనవసరం. ఎందుకంటే భక్తి లేనోడే బాగున్నాడు. ప్రార్థన చేసి నాకేమొచ్చింది, పరిశుద్ధంగా ఉంటే నాకేమొచ్చింది, సేవ చేస్తే నాకేమొచ్చింది, భక్తి చేస్తే నాకేమొచ్చింది, దేవునిలో ఎదిగితే నాకేమొచ్చింది, ఇదంతా అనవసరం అని అనుకున్నాడు. కానీ చేసిన మంచి పని ఏంటంటే దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా మనసుకి ఎట్లా అనిపించింది, ఏంటో పరిపర విధాల ఆలోచన వస్తూ ఉంది, భక్తిలో నేను సన్నగిల్లుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది, ఎందుకో భక్తిహీనుల మార్గాల ప్రభావం నా మీద ఏలుబడి చేస్తుందని అనిపిస్తుంది. ఒకసారి మనోనేత్రంలో మూయబడిన నా జీవితంలో నీ ప్రత్యక్షతలు దయచేయమని ప్రార్థన చేసినప్పుడు ఆసాపుకి అర్థమైన విషయం ఏంటో తెలుసా? తన ఆలోచన మృగము వంటిదయ్యిందంట. ఎట్లాంటిది? నీ జీవితంలో ఎప్పుడైనా ఈ ప్రార్థన అనవసరం అని అనిపించిందంటే మనిషి మనస్సు పోయి, భక్తుని మనస్సు పోయి ఏ మనస్సు వచ్చినట్టు? మృగం. నీ జీవితంలో ఎప్పుడైనా ఈ పరిశుద్ధత అనవసరం రా, మందిరానికి పోవడం అనవసరం రా అని అనిపించిందంటే నీకే మనసు వచ్చింది? మృగం. దేవుడు లేడని ఎవరంటారంట? బుద్ధిహీనులు. దేవుడు లేడని బుద్ధిహీనులు అంటారు. అప్పుడు దేవుడు మాట్లాడాడు ఆసాపుతో, వారు నిశ్చయంగా కాలు జారు చోటనే ఉన్నారు. కానీ నువ్వెక్కడ ఉన్నావు తెలుసా? ఎన్నడూ పడవేయబడని కొండ మీద ఉన్నావు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పాలి మంచిగా. అప్పుడు అనుకున్నాడట ఆసాపు, దేవా నిన్ను విడిచిపెట్టను, నీ పొందే నాకు భాగ్యం, నీ సన్నిధే నాకు భాగ్యం, నీ ప్రార్థనే నాకు భాగ్యం, నీ మందిరమే నాకు భాగ్యం, నీ పరిశుద్ధత నాకు కావాలని అప్పుడు తీర్మానం తీసుకుని ఆ భక్తిలో నుండి, ఆ సేవలో నుండి తొలగిపోకుండా తన మార్గాల్ని కాపాడుకున్నాడు. చాలా జాగ్రత్త. దేవుని మార్గముల యందు ఉండాలంటే భక్తిహీనుల మార్గముల యందు నువ్వు నిలవకూడదు. నిలవటం కాదు కదా, అసహ్యించుకోవాలి. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేరేపించి బంగారాన్ని తీసేయమని ప్రేరేపించాడు అనుకోండి, అది నువ్వు త్యజించావు, వద్దనుకున్నావు. ఎవరైనా బంగారం చేయించుకుంటే భలే ఉందే ఈ మోడల్ ఎప్పుడు చేయించావు అంటే నీ అర్థం ఏంటి? భక్తిహీనుల మార్గములలో మళ్ళీ వెళుతున్నావు అని కదా. అది పెంటని, అది నష్టమని నువ్వు భావించినప్పుడు తిరిగి దాన్ని నువ్వు మెచ్చుకుంటున్నావంటే, ప్రేమిస్తున్నావంటే, దాన్ని అభిమానిస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వే మార్గాల్లోకి వెళ్తున్నావు? భక్తిహీనుల మార్గం. భక్తిహీనుల మార్గం అసహ్యములగునుగాక. స్తోత్రం. ఒక్కసారి దాన్ని ఉమ్మి వేశావు, మళ్ళీ చూడకూడదు. ఒక్కసారి దాన్ని విసర్జించావు. ఈ రోజున చాలామంది అంట ఏవేవి విసర్జించారో, ఏవేవి ఉమ్మి వేశారో, ఏవేవి వద్దనుకుంటున్నారో, ఏవేవి దేవుని కొరకు త్యాగం చేశారో, ఏవేవి పెంటగా అనుకుంటున్నారో వాటిని ఇష్టంగా మళ్ళీ చూస్తున్నారట. అందుకే పేతురు మహాశయుడు తన పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లు. గత కాలంలో ఏ భక్తిహీనత అయితే నీకు అసహ్యం అనిపించిందో, జుగుప్స అనిపించిందో, దేనినైతే నువ్వు ద్వేషించావో, ఇప్పుడు దాన్నే తినటానికి వెళ్తున్నావు. చూడో, భక్తిహీనుల మార్గముల యందు నిలుచుటకు నీకు ఇష్టమని అర్థం. కొన్ని నెలల క్రితం ఒక ముసలావిడిని ఇంటర్వ్యూ చేశారు. కొన్ని రోజుల పాటు నిన్న మొన్నటి దాకా కూడా యూట్యూబ్లో ఆమె బాగా హల్చల్ చేసింది. ఆమె పేరు మార్తమ్మ గారు. ఆమెని ఒక ఇంటర్వ్యూ చేశాను. అడిగాడు, అమ్మా చాలా చక్కగా పాటలు పాడుతున్నావు, మీ ఊర్లో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు డ్యాన్స్లు వేస్తారు కదా, ఇప్పుడు నేను వెళ్తావా అన్నాడు ఆయన. అసలు ఆ మనసు ఏంటో తెలుసుకోవటానికి. వెళ్ళటం కాదయ్యా, కనీసం నేను చూడను. అలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే నేను ఇంట్లోకి వచ్చేస్తానయ్యా. వినడమే కాదు, చూడనయ్యా. ఈరోజు నీకుందా భక్తిహీనుల మార్గాలను అసహించుకునే మనసు ఉందా నీకు? భక్తిహీనుల మార్గాలను అసహించుకునే మనసు ఉందా? మిగతా సమయాల్లో భక్తునిగానే ఉంటావు. కొంతమంది భక్తిహీనులు నీ జీవితంలో ప్రవేశించినప్పుడు, వారి మార్గాలు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు, ప్రభావితం చేస్తున్నప్పుడు నీ మార్గాలు ఎలా ఉన్నాయి? మందిరానికి వచ్చినప్పుడు చాలా బాగుంటావు. నీ బంధువులదో, రక్త సంబంధికులదో పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఎగురుతూ ఉన్నప్పుడు చూసి ఆనందిస్తున్నావు, సంతోషిస్తున్నావు అంటే నువ్వు ఏ మార్గంలో నిలుస్తున్నావు?
అలాంటివి దేవుడు అసహించుకున్నాడు కాబట్టి మనం కూడా అసహించుకోవాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా హల్లెలూయా. దేవుడు అసహించుకునేవి భక్తిహీనుని మార్గాలట దేవునికి అసహ్యాలు. డబ్బు ఉందనో, బాగా ఆశీర్వదించబడ్డారనో, ఉద్యోగాలు ఉన్నాయనో అలాంటి వాళ్ళ మార్గాల్లోనికి మీరు పొర్రపాటును కూడా వెళ్ళొద్దు. తిండి లేకపోతే గంజైనా తాగు, కానీ భక్తిహీనుల మోచేతి నీళ్లు తాగొద్దు. మరొకసారి చెబుతున్నా, తిండి లేకపోతే గంజైనా తాగు, కానీ భక్తిహీనుల యొక్క మోచేతి నీళ్లు తాగొద్దు. అందుకే దావీదు అంటాడయ్యా, నేను గర్విష్ఠుల పొందు చేయను, దీనులతోనే నా సహవాసం నా పొత్తు. స్తోత్రం ప్రైజ్ ఎలా. డబ్బు ఉందనో, దస్కం ఉందనో, ఉన్నవాళ్లనో, పేరు గడించిన వారనో, ఈ ఊర్లోనే పేరు ప్రఖ్యాతి కలిగిన వాళ్ళనో, వాళ్ళ సహవాసాన్ని నేను మాత్రం కోరుకోను. తినడానికి తిండి లేకపోయినా నీ యందు భయభక్తులు కలిగిన దీనులతో సహవాసం నాకు ఇష్టం. స్తోత్రం చెప్పండి. నిజంగా చెప్పండి, భక్తి కలిగి దరిద్రుడైన వారి సహవాసాన్ని కోరుకుంటుందా లోకం? భక్తి లేకపోయినా పర్వాలేదని గర్విష్ఠుల సహవాసం కోసం పరిగెడుతుందా? నిజం చెప్పండి. ఎవరైనా కోరుకుంటున్నారండి? భక్తి కలిగిన వ్యక్తులు దరిద్రులుగా ఉంటే, దీనులుగా ఉంటే ఎవరైనా వారిని ప్రేమిస్తున్నారా? దగ్గరికి వెళ్ళి నిలబడుతున్నారా? కలిసి భోంచేస్తున్నారా? అలాంటి వాళ్ళు వియ్యం కోరుకుంటున్నారా? అలాంటి వాళ్ళు స్నేహం కోరుకుంటున్నారా? పెళ్ళిళ్ళు వస్తే భక్తి ఎంత అని చూసే రోజులు పోయాయి. కట్నం ఎంత ఇస్తారు? పెళ్ళిళ్ళు వస్తే భక్తి ఉందా లేదా అని తెలుసుకోవడం మానేసి ఏం ఉద్యోగం, ఎంత వస్తుంది, అందగాడా, వెనకాల ఎంత ఉంది, ఇది కదా చూసేది. చాలామంది జీవితాలు ఎందుకని పతనం అవుతున్నాయి అంటే భక్తిని ప్రక్కన పెట్టి మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇచ్చుట వలన వాళ్ళ జీవితంలో నిజమైన ఆశీర్వాదాన్ని, ఫలభరితమైన జీవితాన్ని వాళ్ళు ఆస్వాదించలేకపోతున్నారు. మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఒకవేళ మగపిల్లల తల్లిదండ్రులు అయితే ఎంత కట్నం వస్తుంది కాదు, చేసుకునే అమ్మాయి ప్రార్థనా పుర్రాలా కాదా? ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే అందగాడా, ఉద్యోగం ఉందా కాదు, వెనకాల ఎన్ని ఆస్తులు ఉన్నాయి కాదు, భక్తి పరుడా. ఆ మధ్య నేను ఒక షార్ట్ ఫిల్మ్ చూశాను. ఒక విధవరాలు ఉంది, 2 కుమార్తెలు ఉన్నారు. ఎన్నో సంబంధాలు వస్తూనే పోతున్నాయి. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ అమ్మే. ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, పోతున్నాయి, ఏ పెళ్లి సెట్ అవట్లా. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ అమ్మే. ఊరు మొత్తం తిట్టుకుంటున్నారు, ఏమాయ్ పిల్ల పెళ్ళి ఈ జన్మలో చేసేటట్టు ఏం లేవే. ఆమె అంటుంది దేవుని చిత్తమేనమ్మా అంటుంది. ఇంతకీ విషయం ఏంటి తెలుసా? ఏ సంబంధం వచ్చినా పాస్టర్ గారికి చెప్తుంది. పాస్టర్ గారికి ఏమని చెబుతుందో తెలుసా? అయ్యా, అందం ఉందా లేదా, ఉద్యోగం ఉందా లేదా, వెనక ఎంత ఉందని కాదు, అతడు భక్తిహీనుడా కాదా పరీక్షించండి. పాస్టర్ గారికి ఏం ఉద్యోగం ఇచ్చిందామే? భక్తిహీనుడా కాదా? ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఒక సంబంధం వస్తే, బాయ్ ఏం చదువుకున్నావు? బీటెక్ చదువుకున్నానండి పాస్టర్ గారు. సరే బైబిల్ చదువుతావా? చదువుతానండి పాస్టర్ గారు. బైబిల్లో విశ్వాస వీరుడని ఎవరికి పేరు? నీళ్ళు నవ్వుతున్నాడు వాడు. ఏమంటుంది పాస్టర్ గారి చెవిలో? అయ్యగారు చెప్పట్లేదుగా, సంబంధం క్యాన్సిల్. చాలామంది అతి తెలివి కలిగిన వాళ్ళు అంటున్నారు, ఏమమ్మా బైబిల్ చదివితే అన్నీ తెలియాలని రూల్ ఉందా? ఆ క్షణంలో గుర్తుండాలని రూల్ ఉందా? ఇప్పుడు విశ్వాసుల తండ్రి అబ్రహాం అని తెలుసు, మర్చిపోయాడేమో ఎవరికి తెలుసు? ఒకవేళ తెలిసినా చెప్పాడే అనుకోండి, భక్తి కలిగినాడేనా? ఆమె చెప్పిన మాట, పాస్టర్ గారు చెప్పిన మాట ఒకటి, అదేంటో తెలుసా? బైబిల్ చదివినంత మాత్రాన భక్తి ఉందని కాదు, కానీ భక్తి ఉన్నవాడు ఖచ్చితంగా బైబిల్ చదువుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మెరిసేదంతా బంగారం కాదు, కానీ ఖచ్చితంగా బంగారం అయితే ఏమవ్వాలి? మెరవాలి. ఆహా, ఈ టెస్టులు మనకెందుకు అసలు? పాస్టర్ గారు అసలు మా ఊరికి సెట్ అవ్వవు. కట్నం మాకు కావాలి, అందం కావాలి, పెట్టుబడి కావాలి, కట్టుబడి కావాలి, పుట్టుబడి కావాలి. పెట్టుబడి అంటే కట్నం, పుట్టుబడి అంటే అందం. ఇంకేం కావాలి? కట్టుబడి కావాలి. ఏం కావాలి? ముగ్గేసిద్దా, అన్ని ఆచారాలు పాటించిద్దా, ఇవి కావాలి మాకు.
నీ జీవితంలో ఎప్పుడైతే భక్తిహీనులను, భక్తిహీనుల మార్గాలని, భక్తిహీనుల సాంగత్యాన్ని, భక్తిహీనుల సహవాసాన్ని, భక్తిహీనుల పొందుని అసహించుకుంటావో అప్పుడు దీవించడం ప్రారంభించబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మంచిగా స్తోత్రం చెప్పండి. 1 సమూయేలు గ్రంథం 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానితే ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మీకు శ్రేష్టమైన చక్కని మార్గం బోధిస్తాను. స్తోత్రం చెప్పండి. బట్ ఐ విల్ టీచ్ యూ ఎ గుడ్ అండ్ ద రైట్ వే. ఏంటట? 24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. అది మీకు అవసరము. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. శామ్యూయల్ తన చివరి దినాల్లో ప్రజలందరికీ ఉద్బోధిస్తున్న మాట ఏంటి తెలుసా? మీకు ఒక శ్రేష్టమైన మాట బోధిస్తున్న, వినండి. స్తోత్రం. మీకు ఒక శ్రేష్టమైన బోధ చేస్తున్న, వినండి. అదేంటో తెలుసా? దేవుడు మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవించండి, భక్తి చేయండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. నా ప్రియ సంగమ, శ్రేష్టమైన ఉపదేశం ఏంటో తెలుసా? శామ్యూయల్ తన ప్రజలకు ఇస్తున్న ఉపదేశం ఏంటంటే, దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలను గనక నువ్వు తలపోసుకుంటే ఆయన మార్గములలో నడుస్తావు. విచారకరమైన విషయం ఏంటి తెలుసా? ఉద్యోగాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నారు, మేలు చేసిన దేవుణ్ణి మర్చిపోతున్నారు, ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నారు, అర్హులు కాకపోయినా యోగ్యులుగా మార్చిన దేవుణ్ణి మర్చిపోతున్నారు. పెంట కుప్ప మీద నుంచి దీనులనైనా మనల్ని లేపిన దేవుణ్ణి మర్చిపోతే మనం ఎట్లా భక్తి చేయగలం? ఎలా యథార్థంగా బ్రతకగలం? నీ తొలి దినాలను జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ యువర్ ఫస్ట్ డేస్. అప్పుడు తిండిని జ్ఞాపకం చేసుకో, అప్పుడు వస్త్రాన్ని జ్ఞాపకం చేసుకో, అప్పుడు స్థితిని జ్ఞాపకం చేసుకో. నిజంగా నువ్వు మనసున్న వ్యక్తివి అయితే ఏడవకుండా ఉంటావా? పూరింట్లో వర్షం చుక్కలు పడిన అనుభవాల్ని గుర్తులేవా? మంచి నిద్రలో వర్షం వస్తే మంచాలు అటు ఇటు జరుపుకొని పళ్ళాలు పెట్టుకొని ఉదయం అయ్యేదాకా మేల్కొని ఎప్పుడుకో నిద్రపోయినా ఆ సందర్భాలు గుర్తులేవా? వేసుకోవడానికి సరైన వస్త్రాలు లేనప్పుడు 10 మందిలో కలవలేక సిగ్గుపడిన అనుభవాలు గుర్తులేవా? తినడానికి సరైన తిండి లేనప్పుడు ఈరోజు కడుపారా తింటున్నామే, ఆ మొదటి స్థితి మర్చిపోయావా? గుర్తుపెట్టుకోండి, దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు మర్చిపోతే నిశ్చయంగా మనం భ్రష్టులం అయిపోతాం, భక్తిహీనం అయిపోతాం, దేవుడిని మరిచిపోతాం, త్వరగా మార్గాలను విడిచిపెడతాం. ప్రతి దినము ఆయన మనకి ఏం చేశాడో అవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ఎలా? ఆయన మన కొరకు సిలువ వేయబడినటువంటి విధానాన్ని, రక్తం కార్చిన విధానాన్ని, పక్కలో పొడవబడిన ఆ సిలువ త్యాగాన్ని, ఆఖరి బొట్టు వరకు కార్చినటువంటి ఆ త్యాగాన్ని, పక్కలో పొడవగా నీరు రక్తము ఏకమై వచ్చిన ఆ దృశ్యాన్ని, ముళ్ళ కిరీటం ఆయన మీద పెట్టగా ముఖమంతా రక్తసిక్తం అయిపోయి వ్యసనాక్రాంతునిగా చూడనొల్లని వారిగా ఉన్న దృశ్యాన్ని, ఎండిన భూమిలో లేత మొక్క వలె పాపులు భయంకరమైనటువంటి శ్రమ పెడుతున్న రోమన్స్ మధ్య ఈ ప్రపంచంలో మన కొరకు ఫలించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా ఈ లోకంలో భక్తిహీనుల మార్గాలకు ప్రభావితం కాకుండా దేవుని మార్గాల్లో నిలవగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీరు చదవాల్సిన అవసరం లేదు, కానీ ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో చదవద్దు. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో అబ్రహాము తన ఇంటి వారికి అందరికీ కూడా దేవుని మార్గాల్ని బోధిస్తున్నాడు. దేవుని మార్గాన్ని బోధిస్తున్నాడు. ఈరోజు నేను అంటున్నాను, తల్లులారా, మీ పిల్లలకి ఏం బోధిస్తున్నారు? భక్తిని నేర్పిస్తున్నావా, లేకపోతే పాపాన్ని నేర్పిస్తున్నావా? దీనత్వాన్ని నేర్పిస్తున్నావా, లేకపోతే గర్వాన్ని నేర్పిస్తున్నావా? నేను ఆగిరిపల్లి అనే ఊర్లో, ఇది ఇప్పుడు కాదులేండి, 10 సంవత్సరాలు పైబడిన చరిత్ర సంఘటన. ఆగిరిపల్లి అనే ఊర్లో కీబోర్డ్ ప్లే చేస్తున్నాను. 100 మంది విశ్వాసుల మధ్య పరిచయం బాగా జరుగుతుంది.
దూర ప్రాంతం నుంచి, మద్రాసు నుంచి ఒక పాస్టమ్ వచ్చారు. పాస్టమ్తో పాటు ఒక కొడుకు వచ్చాడు. ఆమె పేరు చెప్పడం ఎందుకులే కానీ కొడుకు వచ్చాడు. అయితే మేము పాటలన్నీ అయిపోయినాయి, ఇక స్టేజ్ దిగుతున్నాం, మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ ఎక్కుదామని. ఆ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి లేచి ఏమని చెప్పాలనుకున్నాడంటే, అన్న మమ్మీ మెసేజ్కి ముందు ఒక మెసేజ్ ఉంటుందట, దాని తర్వాత నేను ఒక పాట పాడతాను, ఆ పాట కార్డు సి షార్ప్ మేజర్ అని చెబుతున్నాడు. వాళ్ళమ్మ ప్రార్థన చేసే ఆమె కూడా, అంటే ఆమె చేయట్లేదు, వేరే వాళ్ళు చేస్తే ఏకీభవిస్తుంది. వాళ్ళ కొడుకు లేచి నాతో మాట్లాడడం చూసి పేరు పెట్టి పిలిచి, ఏయ్ కూర్చో కూర్చో కూర్చో. ఈరోజు తల్లిదండ్రులు ఏమి నేర్పిస్తున్నారు? గర్వం. అంటే ఆ ఉద్దేశం ఏంది? నేను స్పీకర్ని, నువ్వు స్పీకర్ కొడుకువి, నువ్వు అలా నిలబడి మాట్లాడకూడదు, కూర్చొని మాట్లాడాలి అన్నట్టుగా కూర్చో అంటుంది. అతను మాత్రం తగ్గించుకొని, అన్న ఈ పాట పాడతానన్న, సి షార్ప్ మేజర్ అన్న, ఈ పాట ఇలా ఉంటుందనని నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నా కూర్చో అంటుంది. ఈరోజు నేనేమంటానంటే, నీ కూతురికి, నీ కొడుకుకి ఏమి నేర్పిస్తున్నావు నువ్వు? గర్వాన్నా? మేము ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలకు ఒకటే చెబుతాం, ఏయ్ కుర్చీల మీద కూర్చోవద్దు, కింద కూర్చోండి. ఒకవేళ వాళ్ళు మారం చేసి పైన కూర్చున్న, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కోటింగ్ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇప్పటి నుంచే కుర్చీల్లో కూర్చోవటం అలవాటు చేస్తే రేపొద్దున కింద కూర్చునే తగ్గింపు వాళ్ళకి రాదని నా భయం. అహజ్యా యొక్క తల్లి ఏమి నేర్పిందయ్యా కొడుకు కంటే? దుర్మార్గత. ఏమి నేర్పింది? ఈరోజు తల్లిదండ్రులు ఏమి నేర్పిస్తున్నారండి? దుర్మార్గత. మనం తగ్గకూడదు అంటే అర్థమేంటి? గర్వంగా ఉండాలి. వాడు ఒకటంటే 2 మాటలు అనాలి, వాడు ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు కొట్టి రావాలి, వాడు అనే లోపు ఇంకో మాట అనాలిరా, అదిరా మనం. దీనత్వాన్ని నేర్పించండి దయచేసి, తగ్గింపు నేర్పించండి దయచేసి, ప్రేమను నేర్పించండి దయచేసి, ఒదిగి ఉండడం నేర్పించండి మీ పిల్లలకి, అప్పుడు దీవించబడతారు. ఈరోజు నీ పిల్లలకి గర్వించటం, హెచ్చించుకోవటం, దుర్మార్గతను నేర్పిస్తే రేపటి దినమున నేర్పించిన నీ మాటే వాడు ఎండవు. నానా తగ్గించుకో, ప్రేమ కలిగుండు, పెద్దల్ని గౌరవించు, సాత్వికంగా ఉండు, వినయ మనస్సు కలిగి ఉండు అని నువ్వు బోధించగలగాలి. అప్పుడు దేవుని మార్గంలో నీ పిల్లలు నడవగలుగుతారు. అబ్రహాం అట తన ఇంటి వారికి అందరికీ ఏ మార్గాలు బోధిస్తున్నాడు చెప్పండి? దేవుని మార్గములను గురించి హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదివావా అని అడిగే తల్లిదండ్రులు లేరు. ముందు వీళ్ళకి లేదుగా ప్రార్థన, వీళ్ళకి లేదుగా వాక్యం చదివే అలవాటు. అబ్రహాం పర్ఫెక్ట్గా ఉన్నాడు, తన కుటుంబాన్ని పర్ఫెక్ట్గా నడిపించుకున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎందుకని మన గ్రామంలో పిల్లలు చెడిపోతున్నారంటే, మీరు 100 అనుకోండి, నాకు భయం లేదు. తల్లిదండ్రుల్లో మాదిరి లేదు కదా, నీలో తగ్గింపు లేదు కదా, నీలో దీనత్వం లేదు కదా, నీలో భక్తి స్థాయి ఏది నేర్పించడానికి? అబ్రహాం కలిగి ఉన్నాడు, దానిని కుటుంబానికి పంచిపెట్టాడు. ఈ ఊరిని జల్లెడ పట్టి నేను పరిశీలించినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, యవ్వనస్తులు తప్పేం లేదు, వాళ్ళని కన్న తల్లిదండ్రులలో ఆ మాదిరి లేకనే వాళ్ళు చెడిపోతున్నారని నాకు బాగా అర్థమైంది. నిజంగా చెప్తున్నాను. భార్యాభర్తల మధ్య సంబంధం ఉండదు, పిల్లలు ఎలా మాదిరి కలిగి ఉంటారండి? పురుషుడు అయిన నువ్వు ప్రార్థించవు, నీ పిల్లలు ఎలా ప్రార్థిస్తారండి? ఒక తల్లిగా నువ్వు దీనురాలుగా ఉండవు, నీ కూతురు దీనురాలుగా ఎలా ఉంటుందండి? నీకు బైబిల్ చదివే అలవాటు ఉన్నా చదవు, నీ పిల్లలకి వాక్యజ్ఞానం ఎలా వస్తుందండి? రోషం తెచ్చుకో. అబ్రహాము దేవుని మార్గాల్లో నడుస్తూ, దేవుని సన్నిధిలో నడుస్తూ, నిందారహితంగా బ్రతుకుతూ తన భార్యల్ని, తన పిల్లల్ని ఆ మార్గంలో నడిపించి హెచ్చరించాడు. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ఈ మాటలు కొంచెం మీకు కష్టంగా ఉండొచ్చు, కఠినంగా ఉండొచ్చు, మింగుడు పడకపోవచ్చు, చేదైన టానిక్ లాగా ఉండొచ్చు, కానీ దీన్ని గనక నువ్వు సవాలుగా స్వీకరించగలిగినట్లయితే ఆరోగ్యకరమైన ఉపదేశమే.
నిన్ను బలపరచగలిగిన దైవాహారమే, దేవుని కొరకు నిన్ను శక్తికి మించిన ప్రయాణం చేయించగలిగిన వాక్యాహారమే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనుని మార్గాలు దేవునికి అసహ్యం అండి. సామెతల్లో ఎన్నో చోట్ల భక్తిహీనుల గురించి వ్రాయబడింది. భక్తిహీనులు స్థిరత్వం ఉండదు వాళ్ళ జీవితంలో, ఏది చేయని కలిసి రాదు. కొన్ని మాటలు ఉన్నాయి. భక్తిహీనులు, యెషయా గ్రంథం 9వ అధ్యాయం చదవద్దు కానీ వారు నశిస్తారు. సామెతల గ్రంథం 11:5 భక్తిహీనులు పడిపోతారు, నిలబడలేరు. ఇంకొక చోట వ్రాయబడింది భక్తిహీనుల మార్గాలు వారికే వెక్కసం అవుతాయట. వాళ్ళకి ఏమవుతాయి? భక్తిహీనతట ముదిరిపోతే ఏమైందటే, ఏంటి నా బ్రతుకు, ఎందుకు నేను బ్రతకాలి, ఏంటి ఈ జీవితం, ఒకప్పుడు ప్రార్థన ఏంటి, ఇప్పుడు జీవితం ఏంటి, వాక్యం చదివేవాడినే ఇప్పుడేది, మందిరానికి పోయేవాడినే ఇప్పుడు లేదే, నా స్నేహాలేంటి ఇప్పుడేంటి అని భక్తిహీనుని జీవితం తనకి అసహ్యత పుట్టించిందట. నిన్ను నీవే అసహించుకునే ఒక జీవితం ఉందంటే అది భక్తిహీనమైన జీవితం. కానీ నువ్వు భక్తి చేస్తేనట దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని ఇప్పుడు నువ్వేం అలవాటు చేసుకోవాలంటే భక్తిహీనుల మార్గముల యందు నిలుచుటను అసహించుకోవాలి, భక్తిహీనుల స్నేహాన్ని అసహించుకోవాలి, భక్తిహీనుల మార్గాలను అసహించుకోవాలి. వీటన్నిటికీ దూరమై అబ్రహాము వలె సమూయేలు వలె భక్తిలో నిలుచుదోగాక. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మన అంశం ఏంటి ఈ పూట? మన అంశం ఏంటి? ఆయన మార్గముల యందు. చెప్పండి చెప్పండి, ఆయన మార్గముల యందు. ఆయన మార్గముల యందు ఉండాలంటే ఏ మార్గం నుంచి తొలగిపోవాలి? భక్తిహీనుల మార్గం నుంచి. రెండో మాట చెప్తా, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 28వ వచనం.